రైట్ ప్రస్తుతం హుజూరాబాద్ లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం హుజూరాబాద్ జమ్మికుంటలో మా ప్రతినిధి చారి ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లైవ్ ద్వారా అందిస్తారు. చారి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? రైట్, హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే కొంత వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. నగరం హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాల్లో ఒకేతైతే జమ్మికుంటలో గడిచిన కొద్దిసేపటి క్రితం నుంచి పోలింగ్ కేంద్రానికి ఓటర్లు వచ్చేటువంటి వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. ప్రస్తుతం జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి ఒకే ఆవరణంలో సుమారు 7 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ 7 పోలింగ్ బూత్లలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఓటర్కి మధ్య డిస్టెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే జమ్మికుంటలో ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ఒక ఇల్లంతకుంటలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద మాత్రమే ఈవీఎం మొరాయించింది. మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాము. పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు. ఫేస్ షీల్డ్ తో పాటు తను హ్యాండ్ గ్లౌజెస్ ని కూడా వాడి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈసారి జరిగినటువంటి హుజూరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారం ఏ స్థాయికి చేరిందో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే స్థాయిలో అదే తరహాలో హుజూరాబాద్ ఓటర్ల చైతన్యం కనపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పోలింగ్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాలు తమ లెక్క వేసుకుంటున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి ఓటు పర్సంటేజ్ కనుక చూస్తే 88% ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఈసారి ఈ పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సాధారణంగా రూరల్ ఓటు అలాగే టౌన్ కు సంబంధించినటువంటి ఓటరు పోలింగ్ కేంద్రానికి రావడానికి ఉదయం 9 గంటల తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి ఇప్పటి నుంచి జమ్మికుంట అలాగే మిగతా మండల కేంద్రాల్లో పోలింగ్ పర్సంటేజ్ భారీగానే పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. మొదటి 2 గంటలు కొంత మందకోడిగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పర్సంటేజ్ జరిగింది. ఎందుకంటే పోలింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ప్రారంభం కావడానికి కొంత అటు ఇటుగా సమయం పడుతుంది. కాబట్టి ఆ పోలింగ్ ప్రక్రియ ఒకసారి మొదలైందంటే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. అయితే ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 10,000 మందికి పైగా ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం జమ్మికుంటలో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఇలాంటి పరిస్థితే కనపడుతుంది. భారీగా క్యూ లైన్లు కూడా కనపడుతున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ సంబంధించినటువంటి అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ చారి.